హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరోస్ సంబంధించిన మూవీస్ సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు వీడియోలో మనము వేణు శ్రీరామ్ గారి డైరెక్షన్లో నితిన్ గారు నడిచిన తమ్ముడు మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో లేట్ చేయకుండా ముందుగా అమీర్ ఖాన్ గారు నటించి ఆయన ప్రొడక్షన్లో వచ్చిన సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా మొదటి 13 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 132,51,50,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే 14వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,63,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం ఈ సినిమా కేవలం 1,50,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు హిందీలో 2 కొత్త సినిమాలు రిలీజ్ కావడం జరిగింది కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ అనేది తగ్గడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి 15 రోజుల్లో 136,64,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 162,58,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 215,90,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 80 కోట్ల రూపాయలే. అలాగే ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీని కూడా ఎవరికి అమీర్ ఖాన్ గారు అమ్మలేదు. ఎందుకంటే 8 వారాల తర్వాత ఆ సినిమా అనేది తన యూట్యూబ్ ఛానల్లో రావడం జరుగుతుంది. కొంచెం సినిమా 80 కోట్లు పెట్టిన సినిమాకి దాదాపు 216 కోట్లు ఇప్పటి వరకు రావడం జరిగింది. అంటే ఒక సూపర్ హిట్ ట్యాగ్ని అయితే ఈ సినిమా అయితే సొంతం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఒకసారి కన్నప్ప గురించి మాట్లాడుకున్నట్టయితే కన్నప్పకి సంబంధించి అన్ని లాంగ్వేజ్లో అయితే స్క్రీన్స్ అయితే పూర్తిగా తీసేయడం జరిగింది. ఓన్లీ తెలుగులో తప్ప హిందీలో కూడా ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ అనేది పూర్తిగా తీసేయడం జరిగింది. సినిమాకి ₹1,00,00,000 కలెక్షన్ రావడం జరుగుతుంది కాబట్టి అందుకే ఇందులో యాడ్ చేయలేదు. సో కన్నప్పకి సంబంధించి ఒక 2-3 డేస్ తర్వాత ఫైనల్ కలెక్షన్ ఎంతవరకు వెళ్ళింది అనే విషయం గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి వేణు శ్రీరామ్ గారి డైరెక్షన్లో నితిన్ గారు నడిచిన తమ్ముడు మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ట్రైలర్కి మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. కానీ సినిమా ఈ మధ్య రీసెంట్గా నితిన్ గారికి అంత మంచి హిట్స్ లేవు కాబట్టి ఈ సినిమా మెల్లగా అయితే ఓపెనింగ్ అయితే అందుకోవడం జరిగింది. అంతకంటే ముందు ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ ఏంది, బడ్జెట్ ఏంది, అలాగే రికవరీ ఎంత అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా దాదాపు 1,200 స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగింది. అలాగే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 35 కోట్ల రూపాయలు. అలాగే ఈ సినిమా రిలీజ్కి ముందే తన బడ్జెట్లో 90% అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన శాటిలైట్ రైట్స్ని 8 కోట్లకు అమ్మడం జరిగింది. అలాగే డిజిటల్ రైట్స్ని 13 కోట్లకు అమ్మడం జరిగింది. అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ని 6 కోట్లకు అమ్మడం జరిగింది. అలాగే ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ని 3 కోట్లకు అయితే అమ్మడం జరిగింది. అంటే టోటల్ రికవరీ వచ్చేసి ఇప్పటి వరకు టోటల్ రికవరీ వచ్చేసి 30 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. బడ్జెట్ వచ్చేసి 35 కోట్లు, ఆల్మోస్ట్ 30 కోట్లను అయితే రికవరీ చేయడం జరిగింది. అంటే 90% అయితే ఆల్రెడీ తన బడ్జెట్ని రికవరీ చేసుకోవడం జరిగింది. సో 35 కోట్ల తర్వాత ఎంత వస్తుంది అనేది మనం చూడాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,60,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమా సింగిల్ లాంగ్వేజ్లో మాత్రమే, ఓన్లీ తెలుగులో మాత్రమే రిలీజ్ కావడం జరిగింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు 3,12,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 1,25,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్ గా వేణు శ్రీరామ్ గారి డైరెక్షన్లో నితిన్ గారు నటించిన తమ్ముడు మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 4,37,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. సో సినిమాకు ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమాకి ఇంకా మంచి కలెక్షన్స్ రావడం జరుగుతుంది. ఒకవేళ మిక్స్డ్ టాక్ వచ్చినా, ఒకవేళ నెగిటివ్ టాక్ వచ్చినా సినిమా కలెక్షన్స్ అనేది దారుణంగా పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి సినిమాకి సంబంధించిన ట్రైలర్ చూస్తే మాత్రం సినిమా కొద్దిగా పాజిటివ్గానే అనిపించింది. సో ఫైనల్గా ఇదనమాట ఈరోజు తమ్ముడు మూవీకి సంబంధించి, అలాగే సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.